జూలైలో కొందరు యంగ్ హీరోలు వరుసగా సందడి చేయడానికి రెడీ అవుతుండగా ఆగస్టులో ఒకే రోజు 4 యంగ్ హీరోలు థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. ప్రెజెంట్ షూటింగ్లు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సినిమాలతో ఆగస్టు 11న ఒకేసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆగస్టు 11 డేట్ పై అందరికంటే ముందే కర్చీఫ్ వేసేశాడు నితిన్. ప్రెజెంట్ హను రాఘవపుడి డైరెక్షన్ లో లవ్ ఇంటెలిజెన్స్ ఎన్మిటీ అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లైవ్ సినిమాలో నటిస్తున్న నితిన్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆగస్టు 11న వస్తున్నారని చెప్పేశాడు. ప్రెజెంట్ తేజ డైరెక్షన్ లో నేనే రాజు నేనే మంత్రి అనే పొలిటికల్ డ్రామాలో నటిస్తున్న దగ్గుబాటి రానా కూడా ఆగస్టు 11న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు లేటెస్ట్ గా అనౌన్స్ చేశాడు. షూటింగ్ పూర్తి అవగానే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న రానా ఆగస్టు 11న జోగేంద్ర క్యారెక్టర్ తో మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ లిస్ట్ లో లేటెస్ట్ గా చేరాడు బెల్లంకొండ శ్రీనివాస్. బోయపాటి డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జయజానకి నాయిక సినిమా కూడా ఆగస్టు 11న రిలీజ్ కానుందని లేటెస్ట్ గా ఓ పవర్ఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ ముగ్గురితో పాటు అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా ఆగస్టు 11న రాబోతున్నట్లు సమాచారం. ప్రెజెంట్ ఈ సినిమాకి సంబంధించి డేట్ అనౌన్స్ చేయకపోయినప్పటికీ ఆగస్టులోనే రిలీజ్ అంటూ ప్రకటించేశారు మేకర్స్. ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తవడం, పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతుండటంతో ఈ సినిమా ఆగస్టు 11నే థియేటర్స్ లకు వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మరి ఒకే రోజు రాబోతున్న ఈ 4 యంగ్ హీరోలు ఇదే డేట్ ఫైనల్ చేసుకుని కంబైన్డ్ గా హంగామా చేస్తారా లేదా వీరిలో ఎవరైనా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకుంటారా చూడాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.